నమస్కారం. ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కట్టని కోట. ఏ పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రను రక్తి కట్టించగల సిద్ధహస్తుడు. నాటక రంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి 38 సంవత్సరాలుగా అలుపెరగని సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కోట శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం వారితో మాట్లాడుతూ ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నారు? 73 అండి. 73. సో మీ ఏజ్లో సగం జీవితం మొత్తం కూడా మీరు తెలుగు చిత్ర పరిశ్రమకి అంకితమయ్యారు. మీలాంటి ఒక విలక్షణ నటుడిని తెలుగు కళామ తల్లి మిమ్మల్ని ఎంతో అభిమానించే అభిమానులకు గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇలాంటివి వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి? అది నా అదృష్టంగా ఫీల్ అవుతానండి. ఇవాళ నా అదృష్టం ఏంటంటేనండి, నాకు అభిమానులు 6 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాడు వాళ్ళు దాకా ఉన్నారు. అందరూ పలకరిస్తారు. ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యాన్ని గురించి వద్దామండి. సో మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? ఏమండి, చక్కటి ఫ్యామిలీ. భార్య, కోడలు, మనవాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు అందరూ బాగున్నారు. ఇగో మీ అందరికీ తెలిసిందే, కొడుకును బాగొట్టుకున్నాను. ఒక్కడే కొడుకు. చాలా తెలివిగలాడు, చాలా మంచివాడు. అది నా దురదృష్టం, లేకపోతే వాడి దురదృష్టం. చక్కటి కోడలు దొరికింది, అదొక ఆనందం. ఈ కష్టాల్లో అది కూడా లేకపోతే కష్టం కదండి. చాలా మంచి పిల్ల, చక్కటి భార్య, అన్నీ ఇచ్చారండి భగవంతుడు. సిరి, నాకేం పెద్ద బయట వెచ్చించేసి ఓహో అనేటువంటి కోట్లు లేవండి, బట్ కోటీశ్వరండి, పేరుకు తగ్గట్టు. భగవంతుడు నాకు ఇచ్చింది గొప్ప అదృష్టం ఏంటంటే, లైఫ్ లాంగ్ నా మెంటాలిటీ లివ్ అండ్ లెట్ లివ్. నేను బతకాలి, నాతో 10 మంది బతకాలి, నా మెంటాలిటీ అది. నాటక రంగం నుంచి మీరు సినీ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. మీ ఫస్ట్ మూవీకి ఎలా వచ్చింది ఆపర్చునిటీ అనేది? ఫ్రాంక్గా చెప్పాలంటే, నమ్మండి నమ్మకపోండి, నేను సినిమాకి ఎప్పుడు ట్రై చేయలేదండి. నిజమండి, నేను సినిమాకి ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే అప్పట్లో 78 ఆ ప్రాంతాల్లో సినిమా యాక్టర్ అంటే ఎర్రగా బుర్రగా ఉండాలి, మంచి ముక్కు ఉండాలి, కళ్ళు ఉండాలి, క్రాఫ్ ఉండాలి, హైట్ ఉండాలి, ఇలాంటివేవో ఉండేవి. ఎవరైనా సరే సినిమాలో కనపడే మంచి అని వాడు ఎవడైనా ఊళ్ళోకి వచ్చాయంటే ఓ విరగబడి చూసేవారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడంటే కొంచెం నలుపు విరిగాను, కానీ బాగా నల్లగా ఉండేవాడిని, ఉద్యోగం చేసుకుంటూ నాటకాలు వేసుకుంటూ. అందుకని మనం వెళ్ళి రిజెక్ట్ అవ్వడం ఎందుకు, అసలు వెళ్ళటం ఎందుకు, అసలు రిజెక్ట్ అవ్వడం ఎందుకు, ఈ తలకాయ మనకొద్దు, మన నాటకాలు మనకు చాలని ఆ దృష్టితో ఉన్నటువంటి మనిషిని నేను. ప్రాణం ఖరీదని ఒక నాటిక సిఎస్ రావు గారు రాశారు, రామ్ ప్రసాద్ గారిని ఆయన దర్శకత్వం చేశారు. దాంట్లో మెయిన్ వేషం అండి, అదే సినిమా తీశారు. దాంట్లో నేను వేసిన వేషం రావు గోపాలరావు వేశారు. చాలా మంచి వేషం అండి. అది వేయడం జరిగింది. అప్పుడు శ్రీయస్రావు గారు రచయిత, ఏమండి సెంటిమెంట్గా నాటకంలో వేసిన వాళ్ళందరితో ఏదైనా ఒక వేషం వేయించండి, నాకు అది అభిలాష అని చెప్పి ఆయన అంటే ఏదో వేషం ఇచ్చారు, దాంట్లో చిన్న వేషం. సరే వెళ్ళాను, వెళ్ళి చేసి వచ్చాను. అసలు ఇక ఆ తర్వాత నేనేమి 7-8 ఏళ్ళు అసలు పట్టించుకోలేదు. తర్వాత టి కృష్ణ గారు 82లో నా నాటిక ఒకటి చూశారట, నాకు తెలియదు. 85లో జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో వందే మాత్రం పిక్చర్ తీస్తున్నారు ఆయన, రాజశేఖర్ హీరో గారు. ఆయన ఫస్ట్ పిక్చర్. దాంట్లో అది విలేజ్ పాలిటిక్స్ మీద. ఇది విలేజ్లో ఒక వర్గం లీడర్ కావాలి, నాయకుడు. నాకు కాదయ్యా, నేను ఎవరన్నా కొత్త వాళ్ళని, నాటకాల వాళ్ళని ఎవరన్నా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరున్నారు? ముత్యాల సుబ్బయ్య గారు టి కృష్ణ గారి దగ్గర కో డైరెక్టర్గా ఉండేవారు. ఆయన జ్ఞాపకం చేశాట, వాళ్ళు చూసాం, జ్ఞాపకం ఉందా మీకంటే, చాలా మంచి యాక్టర్, చాలా బాగా చేశాడు ఆయన. ఆయన పట్టుకోవడం పెట్టంటే మొత్తానికి ఏదో పట్టుకున్నారు, పిలిచారు, వేషం ఇచ్చారు, అయిపోయిందండి. అది చాలా పెద్ద వేషం, చాలా బాగుంది కూడా. పిక్చర్ కూడా 100 డేస్ ఆడింది బాగా.
దాని తర్వాత ప్రతిఘటన వచ్చింది. ఇంకా స్టాండ్ అయిపోయారు మీరు ఇలా. ఇక అక్కడి నుంచి ఇక వెన్ను తిరిగి చూసుకోలేదు. ఇంకా గ్రాఫ్ ఇక్కడే ఇక అలా వెళుతున్నాం తప్ప నాకు ఓహో అనేది లేదు, అసలు లేదని లేదండి. నా గ్రాఫ్ అలా వెళ్ళిపోయింది. ఎన్నో విలక్షణమైన క్యారెక్టర్స్ మీరు చేశారు. అంటే మీరు టచ్ అయిన జోనర్ లేదనే చెప్పాలి. పౌరాణికం దగ్గర నుంచి విలన్, హ్యూమర్, అన్ని యాంగిల్స్ మీరు టచ్ చేశారు. మీకు బాగా సంతృప్తినిచ్చింది ఏ కేటగిరీ అనుకోవచ్చు అంటారు? సంతృప్తినిచ్చేది నటుడికి ఏముంటుందండి, ప్రజలు మెచ్చుకున్న అన్ని వేషాలు బాగున్నట్లెక్కే కదా. అంతేగాని నాకు ఇదే బాగుంది ఇది లేదని లేదు. ఎందుకంటే నాకేం 4వ 5వ మీద పేరు వచ్చి ఇగో ఆ వేషం బాగుందని చెప్పడానికి కాదు. నాకు నిజం చెప్పుకోవాలంటే గర్వం కాదండి, ఉన్న ఫ్యాక్ట్గా చెప్తున్నాను. 40-50 సినిమాలు ఉన్నాయి నాకు. అంటే ఆ సినిమా సక్సెస్కి ఈ క్యారెక్టర్ కూడా ఒక కారణం. అంత మెయిన్ వేషాలు మరి అవన్నీ కూడా పేరు తెచ్చిపెట్టినాయి కదా. కాబట్టి ఇది నాకు నచ్చింది అనేది ఏం లేదు. ఫస్ట్ అంటే ఒక విలన్ షేడ్ మీరు ఎక్కువ ఇష్టపడతారా, లేదా ఒక కామెడీ టైమింగ్ని మీరు ఎక్కువ ఇష్టపడతారా, లేదా? నేను జనరల్గా నా పర్సనల్ ఒపీనియన్ అయితే కొంచెం హాస్యమిళితమైనటువంటి విలన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాయకుడితో పాటు ప్రతి నాయకుడు కూడా బలంగా ఉండాలి. అనకూడదు ఇప్పుడు వచ్చేవాళ్ళకి అది క్వశ్చన్ లేదనుకోండి. లుక్స్ వైజ్ గానే లుక్ కూడా బాగుండదండి, అన్నిట్లోనూ ఒకటే ఉంటే ఏముంటుంది. అలాంటి వేషాలంటే ఇప్పుడు సపోజ్ శత్రువు సినిమా ఉంటుంది, అలా అంటే కామెడీగా ఉంటుంది బట్ బిహేవియర్ చాలా క్రూరంగా ఉంటుంది. అలాంటిది ఉంటే ఎందుకంటే ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది కదా, ఉంటుందండి. ఆర్టిస్ట్ చేయటానికి వీలవుతుంది. నాకు అలాంటిదంటే బాగా ఇష్టం అమ్మా. నాటకాలలో మీరు సిద్ధహస్తులు. ఎప్పుడో మీరు వేసిన నాటకాన్ని చూసి ముత్యాల సుబ్బయ్య గారు 3 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకున్నారు అంటే నిజంగా మీరు ఆ పాత్రని ఎంత అద్భుతంగా పోషించి ఉండుంటారో. నిజంగా అది ఇప్పుడు మేము వీలుంటే చూడటానికి కూడా లేదు, మాకు యాక్చువల్లీ అదృష్టం లేదు. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, సినిమా ఎంత క్రేజ్ అంటే ఆ రోజుల్లో. ఎందుకంటే అప్పట్లో నేను నాటకాలు వేసేవాడిని అంటే ఏమిటంటే స్టిల్ ఏదో ఇట్లా పెట్టి అట్లా పెట్టి పడేవాళ్ళం అంతే. నేను నడిస్తే అట్లుంటాను, మాట్లాడితే అట్లుంటాను అనేటువంటిది చూసుకోవడానికి అప్పట్లో సినిమా ఒక్కటే ఛాన్స్. సో అందుకని చాలా క్రేజ్గా చేసే మీకు క్రేజ్, చూసే వ్యూవర్స్కి క్రేజ్. అవును, నా స్నేహితులు కూడా నాతో నాటకాలు వేసేవాళ్ళు. రే కోటగాడు సినిమాల్లో నాడు ఎట్టున్నారు చూద్దాం వస్తాను. అది అలాంటి క్రేజ్ ఉన్నటువంటి ఫీల్డ్ అండి ఆ రోజుల్లో. అండ్ నాటకాల్లో డైలాగ్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, 1 man షో లాగానే ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడాను. సినిమాకి వచ్చేసరికి అది ఎంతైనా కొంచెం సింప్లిఫైడ్గా ఉంటుంది. సో నాటకాలు మీరు వేస్తూనే సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. సో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు మీరు? నేను నాటకాలు వేస్తూ సినిమాల్లో యాక్ట్ చేసింది 1 సంవత్సరమేనండి, 86 నుంచి 87 దాకా. ఎందుకంటే నాకు 85లో ప్రతిఘటన అక్టోబర్ 11th రిలీజ్ అండి. అప్పుడు రిలీజ్ అయిన తర్వాత విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. నేను కౌంటర్లో పని చేయలేకపోయాడు, మేనేజర్ లోపల కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి, క్యాష్ ప్రాబ్లం వస్తుందని. ఆ తర్వాత 1 సంవత్సరం నాకు నా బ్యాంక్ నాకు పర్మిషన్ ఇవ్వాల, సినిమాలు యాక్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడంటే అన్నీ ఫ్రీ అయిపోయినాయి అనుకోండి, అప్పటి రోజుల్లో నా బాగా స్ట్రిక్ట్గా ఉండేది. నాకు భయం వేసేది. బంగారం లాంటి ఉద్యోగం. 85లో 3,000 2,000 నా చేతికి అన్ని కటింగ్లు పోను 3,000 వచ్చేది. మరి ఆ 3,000తో బ్రహ్మాండంగా బతికేవాళ్ళం. అప్పట్లో బ్యాంక్ ఎంప్లాయీ అంటే ఓ పెద్ద పేరు చెప్తున్నానండి. అలాంటిది ఎలా వదులుకుంటాను? ఇదేమో గ్యారంటీ లేదు, రేపేంటో పరిస్థితి తెలియదు. అందుకని పెద్దగా నేను శ్రద్ధ చూపించలే. ఏదైనా వస్తే వెళ్ళి సెలవుల ప్రకారం వెళ్ళి ఏదో 4 రోజులు సెలవు పెట్టి వేసి వస్తూ ఉండేవాడిని. ఒక 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, నీకు ఏ రకమైన లీవులు అలాంటివి ఏమేమో, బట్ నువ్వు సినిమాల్లో యాక్ట్ చేసుకోవచ్చు అని. అది ధైర్యంతో ఇక వచ్చాను. ఇక అప్పుడే బాగా ఇక నేను ఫస్ట్ ఇయర్ మీరు నమ్మరండి 20 సినిమాలు ఎన్నో చేశాను ఇయర్లో. అంటే అప్పుడు అందరూ పెట్టుకోవాలని. అప్పుడు ఆశ్చర్యం ఏంటంటే నేను తెలంగాణ ఇట్నని, నేను తెలంగాణ వాయిస్నని అందరూ అనుకునేవారు. కాదు అన్నీ చేస్తాడు ఆయన, బెజవాడ దగ్గర ఊరు,
కంకిపాడు అని చెప్పి చెప్పుకునేటప్పుడు తెలిసేటప్పటికి అందరూ పెట్టుకోవడం మొదలెట్టారు. ఓకే. ఇవాళ కోట శ్రీనివాసరావు ఇంత నటుడిగా ఉండటానికి కారణం ఏంటంటే మొట్టమొదటి నాకు మాండలికం తెలంగాణ అని, అదే నాకు భోజనం పెట్టింది. ఇవాళ ఇంత యాక్టింగ్ చేయడానికి కారణం స్టార్టింగ్ అదే. కాబట్టి అండ్ మీకు ఎలా వర్కౌట్ ఏమైనా చేశారా? ఎందుకంటే అక్కడ ఉన్న నేను నాటకాల్లో కూడా రొటీన్గా ఉండకూడదు, వెరైటీగా ఉండాలని కాస్త నేర్చుకుంటుండేవాడిని. ఓకే. ఆ నేర్చుకున్నవన్నీ ఇప్పుడు అన్నం పెట్టినాయండి. అది సో మనం నేర్చుకున్నది ఏది కూడా విఫలం అంటే నేను వాటిని సినిమాల్లో చూపించడం అనేది మన జ్ఞాపక శక్తి. అది అండ్ ఒక నటుడికి తన కెరియర్లో ఎంత మంచి యాక్టింగ్ చేసినా ఒక అవార్డు వల్ల వచ్చేటువంటి ఆ బూస్టింగ్ కావచ్చు, ఆ ఎంకరేజ్మెంట్ కావచ్చు, అది డిఫరెంట్గా ఉంటుందండి. మీకు చూసినట్లయితే 8 నంది అవార్డ్స్ వచ్చాయి, సైమా అవార్డు వచ్చాయి, పద్మశ్రీతో మిమ్మల్ని పురస్కరించి 9 వచ్చినాయి. ఓకే. 8 నందులో ఒకటి చుంచని రామారావు చీఫ్ మినిస్టర్గా ఉండగా నంది ప్రతిఘటనకు వచ్చిందండి. ఎంత ఉంటుంది అది, కనపడదు అసలు, ఇంతే ఉంటుంది అది. ఆయన ఎందుకు ఇంత వేస్ట్ అని మామూలుగా ఇంత ఇచ్చారు. బట్ ఏది ఇచ్చినా కానీ గవర్నమెంట్ అవార్డు కదా, అందుకని నేను పద్మశ్రీతో కూడా మిమ్మల్ని సత్కరించడం జరిగింది. ఏమండి ఈ జన్మకు అంతకంటే ఏం కావాలి? నాకెవరు లేరు, నేను కష్టపడ్డాను, ఏ నటన అయితే నమ్ముకున్నానో దాంట్లోనే మరి పద్మశ్రీ దాకా భగవంతుడు తీసుకెళ్ళి ఇచ్చారంటే నాకు అంతకంటే అదృష్టమే ఉంటుంది. ఒక నటుడిగా మీకు ఏదన్నా వెలితి ఉందా ఇది చేసుంటే? అంటే ఇదివరకైతే అనిపించేదండి. పూర్వంలో ఎలా ఉండేదంటే 10 సంవత్సరాల క్రితం దాకా సినిమాను 5 రకాలే ఉండేదండి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయి. ఈ 5 రకాల సినిమాలే ఉండేవి, 6 రకం ఉండేది కాదు. అప్పుడు కొంచెం నటన అనేది కూడా కొంచెం ఫిక్స్డ్గా ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకుడు వేషం ఇప్పుడు నేను కనీసం 200 సినిమాలు వేసాను. మరి బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏదో ప్రయత్నం చేయాలి కదా. ఆ రోజుల్లో ఫిక్స్డ్గా ఉండేది. సోదరి మళ్ళారా మీ అందరికీ అని ఉండేది. ఇప్పుడు దాన్ని చూడండి, మీ అమ్మలకి మీ అక్కలకి ఏదో అది ఇది పెట్టి వస్తుంది. పౌరాణికం చేసామనుకోండి, ఒక పద్ధతి దీక్షను అది. అలాగే ముస్లిం వేషం వేసామనుకోండి, మాకు ఇస్తాం మీరు తీసుకుంటారు, మీకు ఇస్తారు మేము ఇట్లా మీకని యాడ్ చేసేవారు. ఇప్పుడు అట్లా కాదు కదా. అందువల్ల ఏముందంటే అప్పుడు ఏంటంటే సినిమా ప్రభావం ప్రజల్లో ఉండేది. ఇప్పుడు సినిమా ప్రభావం ప్రజల మీద లేదండి, ప్రజల ప్రభావం సినిమా మీద. వాళ్ళకి నచ్చినట్లుగానే మార్పులు వాళ్ళకి అది చేసుకోవాలి. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉన్నారనుకోండి, పొలిటీషియన్ క్యారెక్టర్ చేశాను, ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ ఏదో చేస్తున్నాను. ఏంటి మామూలుగా రొటీన్ చేస్తే ఏంటంటే ఏదో పార్లమెంట్ సెషనో లేకపోతే అసెంబ్లీ సెషనో జరిగేప్పుడు చూస్తుంటే రకరకాల క్యారెక్టర్లు కనబడుతుంటాయి. ఏదైనా బాగుందని అది బ్రెయిన్లో పెట్టుకోవడం, అది ఫాలో అవటం. కాబట్టి ఇది చేయలేకపోయానని లేదు, రేపేం దొరుకుతుందో అది. సో అప్పుడు ఉన్నటువంటి మీరు చెప్తున్న దాని ప్రకారం అప్పుడున్న స్టాండర్డ్స్ కానీ ఒక క్యారెక్టర్కి ఇచ్చేటువంటి వెయిటేజ్ కానీ ఇప్పుడు నిజంగా కూడా తగ్గిపోయిందనే చెప్పాలి. మరి ఆ తరాన్ని చూసిన మీకు ఇప్పుడు సినిమాలు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు నా ప్రకారం ఎవరికైనా కోపం వచ్చినట్టు నేనేం చేయలేను కానండి. ఇప్పుడు సినిమా అనరండి, నా ప్రకారం ఇట్స్ సర్కస్. వీళ్ళు చేసే సర్కస్ గిమిక్లు, ఈ ఫైట్లు, చేతులు, ఇవి నిజంగా సర్కస్ మూసారు. ఇప్పుడు ఒక హీరో అంటే ఒక పద్ధతిగా ఉండాలండి. డ్యాన్స్ ఏం ఉండదండి. ఒక 25 మందినో 50 మందిని వెనకాల వేసుకోవడం, కింద పడి తోలటం. ఎవడ తోలమన్నాడని, ఎవడు కాళ్ళు చేతులు పోయిన వాళ్ళకి ఇట్ట అంటాం. అది హీరో లక్షణం కాదు. ఇలాగే ఉండాలంటే ఇక దానికి ఇంకా ఆన్సర్ ఏం లేదు. సినిమా అనేది దృశ్యకావ్యం అండి, చూసి ఎంజాయ్ చేయాలి. సినిమా అనేది నమ్మించడం, కొట్టకుండా కొట్టినట్టు చేయాలి, ఏడకుండా ఎడిచినట్టు ఉండాలి, అది సినిమా. అంతేగాని నువ్వు పబ్లిక్కి తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెట్టి నిజంగా పొడిచినట్టు చూపించి బ్లడ్ చూపించి అసలు ఎడతీస్తారో సినిమా ప్రజలకు తెలిస్తే నువ్వు ఎడతీసినా కానీ వాళ్ళకి నచ్చదు కదా. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏముంటాయి? ఇదివరకు విఠలాచార్య గారు సినిమా తీశారంటే ఇంతే ఉండేది ఆయన దగ్గర ప్రోడక్ట్. అంటే దీన్ని ఏమంటారు, టెక్నికల్ ఇది. మరి అంత చూపించారు. నాటకం ఉందనుకోండి, మొహాన్ని రంగు వేసుకున్నాం లేకపోతే కళ్ళం నీళ్ళు కార్చుకుంటూ యాక్ట్ చేస్తున్నాం, 1, 2, 3 అట్ట వెనక్కి వెళ్ళిన కొద్దీ నువ్వు కనపడడం తగ్గిపోతావు. అందుకని ఆఖరవాడికి వినపడాలని చేతులు ఎత్తి కాళ్ళు ఎత్తి అరిచి మైకి దగ్గరికి వచ్చి ఇంత హడావిడి చేస్తుంటాం. ఇప్పుడు అదే సినిమా అనుకోండి, ఈ కన్నును క్లోజ్ తీశారనుకోండి, ఈ కెమెరా అయినా
మరి 2 అంగుళాలు కాకను 35 సెంటీమీటర్లు కనబడు. అంటే నాటకంలో ఏంటంటే అంత చేస్తే ఇంత కనపడుతుంది, సినిమాలో ఎంత చేస్తే అంత కనిపిస్తుంది. ఓకే, అది మీరు తెలుసుకున్న నటుడు కొంచెం జాగ్రత్త పడితే సక్సెస్ ఈజీ. ఇప్పుడున్న తెలుగు చిత్ర పరిశ్రమలో అంటే మనం చూసినట్లయితే ఏదైనా ఒక సినిమా ఇప్పుడు చేస్తున్నాము అని అంటే పరభాషా నటులను ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది అంటే ఇంతకన్నా మంచిగా పర్ఫామ్ చేయగలిగిన స్కోప్ ఉన్నటువంటి నటులు ఉండగా ఒక వెయిటేజ్ కోసం అనండి, లేదా బిజినెస్ కోసం అనండి, ఓవర్సీస్ బిజినెస్ సంథింగ్ ఏదైనా బిజినెస్ కోసం అనుకోండి, పరభాషా నటులను ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సో దీనిపైన మీరేమంటారు? నా మీద ఉన్నటువంటి పెద్ద పేరేది లేని దానికి మీరు డైరెక్ట్గా అడిగకుండా ఇంకో రకంగా అడిగారు అంతే. జనరల్గా మీరు పరభాష వాళ్ళు లైక్ చేయరంట అని ఆ డైరెక్ట్గా అడగకుండా ఇలా ఉంది ఏమిటి మీ అభిప్రాయం? నేను ఏం భయపడినండి, ఏం బాధ. నన్ను వేసే ప్రశ్న మీకు వేస్తున్నాను, మీకు ధైర్యం ఉంటే హీరోకి వేయండి, డైరెక్టర్కి వేయండి ఈ ప్రశ్న. మీరు తెలుగు వాళ్ళు, ఇప్పుడు ఆ యాక్ట్ చేసే ఆయనకంటే మీకు వయసు తక్కువ, అయినా ఆయనతో యాక్ట్ చేస్తుంటే మీ మాట ఆయన వింటున్నాడు. అసలు తెలుగు వాళ్ళు మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు అని అడగండి, ఎవరు అడగరు. మీరు చాలా బాగా చేశారంటారు. ఆ హిందీ నటి ఎవరో వస్తుందో దాన్ని ఆవిడనేమో ఇంటర్వ్యూలో పెట్టి క్వశ్చన్లు మీరు తెలుగులో అడుగుతుంటారు, ఆవిడ ఇంగ్లీష్లో చెప్తుంది. మరి తెలుగు ఛానల్ ఎందుకు అంటారో నాకు తెలియదు. తెలుగు ఛానల్ అంటే తెలుగు ప్రోగ్రాం ఉండాలి కదండి. మరి అట్టప్పుడు టీవీ అని పెట్టండి జనరల్గా, అంతేగాని తెలుగు టీవీ తెలుగు ఛానల్ ఎందుకు పేరు కదా. నేను అనేది ఒకటండి, నన్ను అనవసరంగా పరభాష నటులంటే ఇష్టం ఉండదు అంటారండి, వాళ్ళు రాంగ్. అది పరభాష నటుల్ని తీసుకురావడంలో పొరపాటు చేస్తున్నారు. మీరు నటుల్ని తీసుకురండి. నేను పరభాషలు నేను యాక్ట్ చేయట్లా, మరి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు 60లో 30 సినిమాలు దాకా చేశాను, మరి నాకు ఎందుకు రిప్యుటేషన్ వచ్చింది అంటే వాళ్ళ నేటివిటీకి దగ్గరగా కాస్త కొద్దిగా గొప్ప ఉన్నాను, అందుకని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అట్లా ఉండేటువంటి వాళ్ళని పట్టరండి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఇక్కడ చాలామంది ఉన్నారు బ్రహ్మాండంగా చేయగలరు వాళ్ళందరికంటే. ఇప్పుడు ఆ బాంబే నుంచి వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు, వాళ్ళకి ఎన్ని లక్షలు తగలేస్తున్నారో తెలియదు, ఎందుకు తగలేస్తున్నారో తెలియదు. ప్రొడ్యూసర్ అడిగితే నాదే ఉందండి, నేను నవీన్ షాపులు అంటించి డబ్బులు ఇవ్వడం తప్ప నేనేం చేయగలనండి. మరి ఎవరయ్యా కారణం? డైరెక్టర్ అండి. డైరెక్టర్ని వెళ్ళి అడిగితే హీరో అండి, హీరో అడిగితే నాదే ఉంది ఏంటి అంటారు. ఎవరు చేస్తున్నారు ఇది? దీనివల్ల ఎవరికి నష్టం లేదు, నీ ఫుడ్ నువ్వే కొట్టేసుకుంటున్నావు. ముఖ్యంగా హిందీ నటుల్లో వచ్చే వాళ్ళలో 100కి 99 మంది అసలు అన్క్వాలిఫైడ్ అండి. నేను హిందీ చేసి వచ్చాను, ఇప్పుడు నేను వెళ్ళి హిందీలో యాక్ట్ చేసి వచ్చాను, అమితాబ్ బచ్చన్ గారితో యాక్ట్ చేశాను, గర్వంగా చెప్పుకుంటాను. ఇట్స్ నేషనల్ ఫిగర్. అలాగా నీకు దమ్ముంటే నజరుద్దీన్ షాన్ పడ్రా, నానా పటేకర్ని పడ్రా, లేకపోతే అమరేష్ పురి లాంటి వారిని ఒకరిని పడ్రా, నేను వాళ్ళ దగ్గర నౌకరు వేషం ఏమన్నా వేస్తాను, నాకు అలాంటి ఫీలింగ్ లేదు. నువ్వు నటుని పట్టరావా అంటే పరభాష వాళ్ళు అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు అంటే అట్ట, అది తప్పు కదా. అది నువ్వు ఎందుకు చేస్తున్నావు? అది పైగానేమో తెలుగు అసలు జాతీయ అవార్డులు కుదరదు అంటారు. ఎట్లా కుదురుతుందండి? నువ్వు తెలుగు సినిమా తీస్తే కదా. ఇప్పుడు మలయాళం ఉంది, అది చిన్న సినిమా పెద్ద సినిమా ఏదైనా వచ్చిందనుకోండి, వాళ్ళు మొత్తం మలయాళం పెట్టి మలయాళ భాషలో చక్కగా తీస్తారు వాళ్ళ నేటివ్లో, అందుకని వాళ్ళు అవార్డుకి వెళ్తే ఏదైనా వస్తూ ఉంటుంది. అసలు నువ్వు అట్ట కాదు కదా. ఇప్పుడు బాహుబలి లాంటి గొప్ప సినిమా తీశాడు రాజమౌళి గారు, మరి చెప్పండి అంత గొప్ప సినిమా తీసిన రాజమౌళికి ఏది డైరెక్షన్ చెప్పండి? ఏదో లోపం ఉంది, లేకపోతే ఎందుకు రాదు? లేకపోతే అంత గొప్ప మా టెక్నీషియన్కి ఎందుకు రాదండి? చెప్తున్నా నేను. అంటే నాకేం కోపం అని కాదు, జరుగుతున్నటువంటి విషయం. నువ్వు తెలుగు సినిమా తీసి తెలుగులో రాలేదని నన్ను నేను ఒప్పుకుంటాను. డైరెక్షన్ డిపార్ట్మెంటు 24, 23, 20, 25 ఏజ్ లోపు వాళ్ళు కుర్రాడు. బాబు నువ్వేం వాళ్ళు కూర్చోమంటే కూర్చున్నాను, నుంచోమంటే నుంచున్నాను కదా. నా ఎక్స్పీరియన్స్ లేదు, అంత లేదు వాళ్ళ వయసు. వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తున్నాను కదా. వాళ్ళు ఎందుకు సినిమాని కరెక్ట్గా తీరు? నువ్వేం చదువుకున్నావా అన్నాను. బీటెక్ అన్నాడు. ఎప్పుడు బ్యాచ్ అన్నా? 2 years అయింది సార్. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 24 అండి. నీకేం తెలిసిన వచ్చావు అసలు? నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అసలు నీకేం తెలిసిన వచ్చావు? అసిస్టెంట్ డైరెక్టర్కి, అసోసియేట్ డైరెక్టర్కి, కో డైరెక్టర్కి ముగ్గురికి ఏం తేడా ఉంది చెప్పు? వృత్తుల్లో తేడా ఏంది? ప్రతివాడు ల్యాప్టాప్ పెట్టుకుని చూస్తుంటే ఇంక అసలు ఏమిటండి ఇది? మాటలు పెట్టి ఆ ల్యాప్టాప్ మనం దొబ్బామనుకోండి 15 రోజులు సినిమా ఉన్నది, అయిపోద్ది షూటింగ్. ఆర్టిస్ట్ని బాధపడటం కాదండి, ఫ్రాంక్గా చెప్తున్నా. ఈ టెక్నీషియన్ ఎంత బాధపడుతున్నారు. ఆ కృష్ణాగారిలో చూస్తే ఎంత తెలివిగల వాళ్ళు ఉంటారండి, పిచ్చోళ్ళ తిరుగుతుంటారు, వీడు తిరుగుతాడంటారు. అరే నువ్వు పనిస్తే కదా,
ఇప్పుడు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందండి కెమెరా వాళ్ళకి. ఇప్పుడు బొంబాయి నుంచో కెమెరామెన్ తెచ్చుకుంటాం. ఎందుకు తెచ్చుకుంటామండి? అతనిలో ఉన్న టాలెంట్ని చూసి తెచ్చుకుంటాం. అంతేగాని అతని కెమెరా తెస్తేనే కోసం అని కాదు కదా. అతనే కెమెరా, అతని అసిస్టెంట్స్ అంతా కలిపి 15 మంది దిగుతారు. కోట్లు అయిపోతుంది డబ్బులు. ఏమయ్యా అంటే నా అసిస్టెంట్స్ నాకండి అంటాడు. వాడి ఇష్టం, వాడు ఏమని మాట్లాడు, నువ్వు తీసుకునేవు. ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ వచ్చి తెలుగు సినిమా డైరెక్ట్ చేస్తున్నా అండి, కొడుతున్నా యాక్టర్ నేను చేయట్లే, మిమ్మల్ని యాడ్ చేస్తున్నాను. అట్లా మన అసిస్టెంట్స్ ఎందుకు పని చేయరు? ఒక సినిమా కాదండి, అలాంటి 15 సినిమాలు తీస్తున్నారు. 15 ఆల్మోస్ట్ 150, 200 లోపల. అంటే 200 మందికి 9 నెలలు 10 నెలలు ఫుడ్ లేకుండా పోతుంది తెలుగు వాళ్ళకి, టెక్నీషియన్స్కి. అది ఎవడు ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు ఆలోచించుకుంటారు నా మాట వింటే. ఒక ఇలాగా రావాలండి, ఒక ఉద్యమంలాగా రావాలి. అలా నడితే గవర్నమెంట్ కూడా రూల్ పెట్టాలి, తెలుగు వాళ్ళతో తీయండి తెలుగు సినిమా, లేకపోతే మీకు నంది అవార్డులు ఇది అసలు ఈ రాయితీలు గీతలు ఏమి ఉండవు అని పెట్టాలి. అప్పుడు కనీసం డబ్బులున్నవాడు ఎవడో తీసుకుంటే లేకపోతే జనరల్ సినిమాలు ఉంటాయి, అప్పుడు చిన్న సినిమాలన్నీ బతుకుతాయి. అది లేకుండా ఊరికే ప్రతివాడి లెక్చర్ రావడం, టక్ చేయడం, ఆ జారిపోయేట్టుగా ప్యాంటు దొరుకుకోవడం, ల్యాప్టాప్ ఒకటి గడ్డం పెంచుకోవడం. ఏమిటంటే టైం లేదు సార్, గడ్డం పెంచుకోవడానికి టైం లేకపోవడం ఏంటి? అన్నం తినడానికి టైం ఉంది, ల్యాప్టాప్ చేయమని చెప్తున్నాను. వాళ్ళు చెప్పే సమాధానం కూడా ఉండవు. అది చాలా చికాకుగా ఉంటుందండి. నాకైతే మీరు ఎవరైనా నా మీద కోపం వచ్చి నన్ను ఎవడం కొట్టినా నేను ఏం పట్టించుకోను. ఎందుకంటే పెద్దవాడిని నేను చెప్పదలుచుకుని చెప్తున్నాను. అన్నా అని పిలుచుకునే వాళ్ళు అంటే బాబు మోహన్ గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో మీరు అసలు ఎంతో మంచి మంచి సినిమాలు ఇప్పటికీ చూసినా కూడా అంతే బాగా రిసీవ్ చేసుకొని అంతే హ్యూమర్గా మేము నవ్వుకున్న సిచ్యువేషన్స్ కానీ, లేదా మీరు మల్లికార్జున్ గారు హలో బ్రదర్ సినిమాలో అప్పటి వరకు టీజింగ్ అంతా బాగుంటుంది, ఆయన చనిపోయిన తర్వాత మీరు పండించినటువంటి క్యారెక్టర్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మీలో ఉన్నటువంటి ఒక నటుడిని ఒక పై స్థాయికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. వాళ్ళతో మీకున్నటువంటి అనుబంధం ఎలా ఉంటుంది? బ్రహ్మానందం, బాబు మోహనం మంచి టైమింగ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు అండి. ఇప్పుడు లేకపోతే నేను 10 సంవత్సరాలు బాబు మోహన్ ఇంచుమించు నాతో కలిసి బాగా సినిమాలు చేశాం. మరి ప్రతి సినిమాలను తంటాం కదా, మరి దెబ్బలు తగలాలిగా. ఆ టైం కరెక్ట్గా ఉండేదండి, భలే మెయింటైన్ చేసేవాడు. నేను దాని దగ్గరగా టచ్ అయితే వెళ్ళిపోయాడు. అదే మొదటి సినిమా అండి, మధ్య కాంబినేషన్ మొదలవటం. ఆ రోజుల్లో ఏంటంటేనండి హాస్య పాత్రలు ఉండేవి. వాళ్ళ హాస్యం జరుగుతూనే వాళ్ళ క్యారెక్టర్లు, వాళ్ళ పాత్రలు సబ్జెక్ట్కి లింక్ అయ్యి ఉండేవి, కథకి లింక్ అయ్యి ఉండేవి. ఇప్పుడు అట్ట కాదు కదా, కామెడీ ట్రాక్ అంటున్నారు. ట్రాక్ బాగుంటే ఓకే, లేకపోతే క్రాక్ అని పక్కన పారేస్తాడు. అది అంటే నువ్వు ఏం తీయాలి అనేది మీకు లేదండి. అప్పుడు ఏంటంటే కథను బట్టి హీరో, డైరెక్టరు, హీరోయిను, క్యారెక్టర్లు ఇవన్నీ సెలెక్ట్ అయ్యేవండి. ఇప్పుడు అట్ట కాదండి, అసలు కథ ఏదో ఏం లేదు. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను, కాంబినేషన్ సినిమా వస్తుంది, బలానా కంపెనీ చేస్తుంది, ఏంటది కాంబినేషన్కి ఏంటి? ఇప్పుడు అలా చెప్పే కదా కొన్ని సినిమాలు పోతాయి, కోట్లు ఎక్కువైపోయేసరికి. సినిమాకి రహస్యం ఉండాలి. ఇప్పుడు మీరు నిజంగా చెప్పాలంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటాను, మహానుభావులు రాఘవేంద్ర గారు ఏం తీసుకునేవారో సినిమాకి మనకి ఏమైనా తెలుసండి ఈ రోజుకి. అక్కడ దాకింది మహానటుడు రామారావు గారు, విశ్వవిఖ్యాతం, మరి అంత గొప్ప తెలుగువారి జాతికే గర్వం తెచ్చినటువంటి వాడు. మా సినిమాకి ఏం తీసుకుంటానని చెప్పని సినిమా తీసిన వాళ్ళే తప్ప ఎవరికైనా తెలుసు? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్. వాళ్ళు నిజంగా వాళ్ళు వ్యాపారంగా చేస్తున్నా వ్యక్తిగతంగా కొంత బాధ్యత ఉంది మనకు సంఘం మీద అనే దృక్పథంతో సినిమా తీసేవారండి. అది ఇప్పుడు లేదు, వ్యాపారం అంతే. అసలు సినిమా అంటే మోరల్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇప్పుడు అందుకే కదా రమానాయుడు గారు అబ్బాయి సురేష్ బాబు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, పిఏపి సుబ్బారావు గారు, అలా అన్నపూర్ణ స్టూడియోస్, వీళ్ళందరూ సినిమాలు తెచ్చి మానేశారండి. మాకు ఒక ఫుడ్ ఉండేది అంతే. పద్మాలయ సినిమా తీసినా మనకు వేషం ఉంది, ఈ సంవత్సరం మనం అదొకటి అనుకునేవాళ్ళం. ఇప్పుడేది వాళ్ళు తీయట్లేదు, ఎందుకంటే వాళ్ళ గౌరవం, వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నారు. మైకి పట్టుకుంటే చాలు, ఓపెనింగ్ రోజు ప్రొడ్యూసర్కి ఎందుకండి దోళ నాకు అర్థం కాదండి. అంటే కొంచెం భారీ వారిని చిత్రం అండి, ఓకే అంతవరకు సుమారు మేము 35 కోట్లు అవుతుంది అనుకుంటున్నాం. ఇంకో 5 కోట్లు అయినా కానీ ప్రిపేర్. ఎవరు చెప్పుకున్నాను? నేను చెప్పనా? మేము అసలు ఎవరు తిమ్మన్నారు నిన్ను 35 కోట్లు పెట్టి? సినిమా చూసా, ఏం తీసాడు ఆ సినిమా, బాగా ఖర్చు పెట్టారని ప్రజలు
వాళ్ళు చెప్పాలి, చెప్పి సినిమా చూడాలి. అది ఏడా 50 కోట్లు 40 కోట్లు అయిందన్నాడు, ఏముంది ఈ సినిమాలో, ఎక్కడ కనపట్లేదా అంటున్నారు ఇప్పుడు. ప్రతిదీ ఇది ఏమంటే గ్రాఫిక్. చిన్నపిల్లలండి, మా మనవాళ్ళు ఆడు చెప్తారు గ్రాఫిక్ తాత అంటారు. మరి విఠలాచార్య గారు ఎలా తీశారు, అవును ఇంత రాక్షసు బల్లి కనపడుతుంటే కాంతారా గారు ఇంత మంచి ఆ విదేశీ ఏం తీసాడు ట్రిక్ ఫోటోగ్రఫీ. అది సినిమా అంటే అట్లా ఉండాలి. కానీ మరీ రోడ్డు మీద పడిపోయి అవి మంచి పద్ధతి కాదండి నా ఒపీనియన్. మీ కెరీర్ 1978 నుంచి స్టార్ట్ అయ్యి 2016 నెక్స్ట్ కూడా ఇంకా వెళ్తూ ఉంది. సో ఎంతోమంది దర్శకులతో మీరు పనిచేసి ఉండుంటారు, ఒక్కొక్క దర్శకులతోనే చాలా సినిమాలు కూడా చేసి ఉంటారు, నెంబర్ ఆఫ్ మూవీస్ చేసి ఉంటారు. మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు మీరు చెప్పగలరా? నా కెరీర్లో నేను చెప్పలేనండి. ఎందుకంటే నాకు బ్రహ్మాండంగా పేరు తెచ్చిన ఒక్క సినిమా అయితే చెప్పచ్చు. నాకు 40-50 సినిమాలు ఉన్నాయి. అందరూ ఆత్మీయంగా అనుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? పోనీ అందరూ ఆత్మీయులేనండి, అందరూ గొప్ప దర్శకులే. ఇప్పుడు ఏ సినిమా తప్పు అంటాం, ఏ దర్శకుడు కాదంటాం. కాకపోతే ఏంటంటే అందరూ చాలా మంచి దర్శకులు, పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర పనిచేశాను. అందరూ ఒక్కొక్కరు మంచి మంచి వేషాలు చేశారు. కాకపోతే ఒక్క విషయం మాత్రం చెప్పుకోదగ్గది, ఈవి సత్యనారాయణ గారు ఎక్కువ వేషాలు చేయించాడు నాతో. ఆయన 50 సినిమాలు రిలీజ్ చేసినట్టున్నారు. ఆల్మోస్ట్ 90% పిక్చర్స్లో ఉన్నాను. కాబట్టి బలాన్ డైరెక్టర్ కాదని నేను అని చెప్పలేనండి. ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు. నాటక రంగం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించారు. అక్కడ వెనుతిరిగి చూడకుండా అప్రతిహాతంగా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ ప్రవేశం చేయాలి అని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? అటువైపుగా లాగిన అంశాలు ఏంటి? ఏం అంశాలు అవేం లేవండి. నేను అప్పటికి ఇప్పటికీ బీజేపీ పార్టీలోనే ఉన్నాను. అప్పట్లో ఏదైనా మీటింగ్కి దానికి వెళితే బాగా జనం వచ్చేవారు. నేను వస్తున్నానని తెలిసి విపరీతంగా వచ్చేవారు. దాంతో నేను మాట్లాడటం కూడా మంచి ఎంటర్టైనింగ్గా ఉండేది. అప్పుడు పెద్దవారికి వాళ్ళందరికీ ఏమంటే ఇతను పార్టీ పట్ల అభిమానమే కాదు, ప్రజల్లో కూడా ఉంది, ఇలాంటి వాడు ఒకడు ఉండాలి మనకి, లీడర్గా ఉంటే బాగుంటుందని వాళ్ళే నిర్ణయించుకుని నన్ను ఎమ్మెల్యేగా పెద్దవాడికి సెలెక్ట్ చేసి పెట్టారు. ఫస్ట్ టైం ఉంచున్నానండి. ఫస్ట్ టైం చరిత్ర క్రియేట్ చేశారు. విజయవాడలో మొదటి నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కాంగ్రెస్ ఏది, అక్కడ కాంగ్రెస్ కాకుండా బీజేపీగా ఒక్కడిని ఫస్ట్ టైం చేశారండి. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం. ఇప్పుడు ఎందుకు లేను అంటే ఇప్పుడు కొంచెం ఆర్థికంగా తట్టుకోవాలండి, ఆ ఇది నా దగ్గర లేదు. అది అందువల్ల మనకి ఎందుకులే కష్టపడి సంపాదించు, మన దగ్గర లేదు అనే ఉద్దేశంతో వెనక్కుంటమే తప్ప నిలబడకూడదు, చేయకూడదు, మనకెందుకులే అట్లాంటిది ఏం లేదండి. అంటే సేవా కార్యక్రమాలు లాంటివి ఏమన్నా ఏదైనా ఉంటే పిలుస్తుంటారు, వెళ్తుంటాం. ఇప్పుడు చూసినట్లయితే హాస్యం కూడా ఒక రకంగా అంటే ఒక వల్గారిటీతో కూడినటువంటి హాస్యమే. హాస్యం లేదండి, కామెడీయే ఉంది. టీవీలో కొన్ని ప్రోగ్రాంలు వస్తుంటాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళు దాన్ని యాంకరింగ్ చేస్తుంటారు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కాదు. వాడు ఏదో చేస్తుంటాడో ఎందుకు నవ్వుతారో వాళ్ళు అర్థం కాదు. వాళ్ళిద్దరూ తిరగబడి నవ్వేస్తుంటారు. మరి వాళ్ళు ఎప్పుడన్నా అన్నీ మామూలుగా తీసేసుకున్న నవ్వులు దాంట్లో యాడ్ చేస్తారో నిజంగా నవ్వుతున్నారో తెలియదు. జుగుప్స్ ఉండకూడదండి అసలు. టీవీ అంటే మరి చులకనగా యాక్ట్ చేయడం తప్పండి. అసలు ప్రొడ్యూసర్ తీయకూడదు అలా నా ప్రకారం. ఏమిటండి మగవాళ్ళు ఆడవేషం వేసుకుని చీరలు బాగా మోకాళ్ళ దాకా ఎత్తి అలా ఎగిరి వాడిది అంటాం, వీడిది అంటాం, మొగుడినిది అంటాం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటంటే రేటింగ్ చాలా బాగుంది అంటారు. రాత్రి 10 గంటలకు నువ్వు వేస్తే పిల్లలు ఏం చేస్తారంటే అదే చూస్తుంటారు. టీవీ పెడితే అది వస్తుంటే ఏం చేస్తాడు, అవే చూస్తుంటారు. సార్ మీ మూవీస్ ఇప్పటికీ ప్లే అవుతూనే ఉన్నాయి. రీసెంట్గా మల్లీశ్వరి సినిమా ప్లే అయింది. సో ఇలాంటి సినిమాలు మీరు చూసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ నేను ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు అని అనుకున్న సందర్భం ఏదైనా ఉందంటారా? ఏదో ఉంటే ఉండొచ్చు అండి, జ్ఞాపకాలు లేవు నాకు. చూస్తే ఆంధ్రపట్టిన తప్ప ఇది చేస్తే బాగుండే అంటే ఒక నటుడిగా అంటే మీకు నటుడిగా కొంచెం మిస్ అయినవి ఏమైనా ఉంటాయండి, ఇంకొంచెం ఇటు చేస్తే బాగుండేది అనేటువంటివి. అవి నేనే చేసి నేను చూస్తుంటాను కాబట్టి పెద్ద అనిపించదు. కాకపోతే ఆ సినిమా చేసేటప్పుడు
పడ్డటువంటి ఏదైనా కష్టం కానీ ఇబ్బంది కానీ అలాంటి జ్ఞాపకం వస్తుంటాయి. అండ్ మీరు అంటే నటనలో అన్ని వుడ్స్ని కవర్ చేశారు ఆల్మోస్ట్. సో యాక్టింగ్ చేశారు అండ్ డ్రామా ఆర్టిస్ట్గా కూడా మీరు చేశారు. ఎప్పుడైనా డైరెక్షన్ చేయాలని మీకు అనిపించిందా? నా కల్లో కూడా అనిపిస్తుందండి. అనిపించదు. సినిమా తీయటం అంటే డైరెక్షన్ చేయటం అంటే నాకు రెండు కల్లో కూడా అనిపించదు. ఎందుకని ఏదైనా స్పెసిఫిక్ రీజన్? నా పని కాదు కాబట్టి. ఓకే. సో ఇందులో మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ నేమ్ ఇలానే మీరు. నాది అది ఒక స్లోగన్ అండి, ఎవడి పని వాడే చేయాలి. ఏదో దాసనారాయణలాగే ఎవరో 1000 ఒకళ్ళు సక్సెస్ అయ్యారని అందరూ అట్లా రాకూడదు. అండ్ మీరు పాట కూడా పాడటం జరిగింది గబ్బర్ సింగ్ సినిమాలో, మందుబాబులం మేము అని చెప్పి. చాలా బాగా అనిపించింది. అంటే మీ నుంచి ఒక పాటని అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయని ప్రేక్షకుడికి చాలా కొత్తగా అనిపించింది. సో ఆ తర్వాత మీకు అలాంటి అవకాశాలు ఏమైనా వచ్చాయి? 2-3 అడిగారు కానండి వేషంలో, నేను పాడనని చెప్పాను. నా పాట నాకు సంగీతం రాయిందా చెప్పాను కదా, ఎవడు చేసే పని అడి చేయాలండి. వాళ్ళ పులికేకలు వేయటంగా వచ్చిన వాళ్ళందరూ సింగర్లే. ఓ ఆ ఓ అని అరుపులు గిరుపులు. రెండోసారి వినపడుద్ది కాదు ఆ పాట, మొదటిసారి అర్థం కాదు. మీకు సంగీతం అంటే ఇంట్రెస్టా? అంటే మంచి చాలా ఇంట్రెస్ట్. ఎలాంటి పాటలు ఎక్కువ వింటూ ఉంటారు మీరు? సాహిత్యపరంగా బాగుండి కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండేట్టు. బుక్స్ లాంటివి ఏమైనా చదువుతూ ఉంటారా? బుక్స్ ఏదన్నా ఎప్పుడన్నా ఆవిడే చదువుతూ ఉంటుందండి. ఏదైనా చదివిదిగోనండి, దీంట్లో ఇది రాశారా అది రాశారా అంటూ ఉంటుంది. ఓకే. సో ఆవిడ మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అయితే కోట శ్రీనివాసరావు గారు ఏ క్యారెక్టర్ చేసినా అందులో పరకాయ ప్రవేశం చేసినట్లుగానే ఉంటుంది. ఆడవేషాలు వేశారు, అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. పౌరాణికము, ఋషుల క్యారెక్టర్స్ చేశారు. అన్ని రకాల క్యారెక్టర్కి తగ్గట్టుగానే మీరు ఉంటారు. అయితే కోట గారిలో అందరితో కంపేర్ చేస్తే ఒక విలక్షణమైనటువంటి మ్యానరిజం అనొచ్చు అంటారా దాన్ని? మీరు ఐస్ కంప్లీట్ ఇలా రివర్స్ చేసి ఓన్లీ వైట్ కనిపించేలా చేస్తారు. అది ఎలా మీరు సినిమా కోసం అలా లేదండి, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అక్కడ ఏదన్నా వాడికి మర్చిపోయేట్టుగా ఉండాలి అని ఆయన ఏముంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. డైరెక్టర్ గారు జంజాల గారు అంటే ఈవి సత్యనారాయణ గారు కోట బలి పెడతారండి ఎక్కడో ఒకసారి చూడండి అన్నాడు. పెట్టబోయంటే పెట్టాను. అది ఇలా ఉంటుందండి, ఇలా మామూలుగా ఇలా. ఇప్పుడంటే అలాంటివన్నీ గ్రాఫిక్స్లో చూస్తున్నాం, బట్ మీరైతే లక్షలు ఖర్చు పెడతారు. అవును, బట్ అది చాలా అంటే చూస్తే చాలా భయంగా కూడా అనిపించింది. అంటే ఒరిజినల్గా చేయగలిగిన దాన్ని ఎంజాయ్ చేస్తారండి. గ్రాఫిక్లో ఇలా చేస్తే ఎంజాయ్ చేయరు, తెలుసు కాబట్టి. మీ నుంచి మీ అబ్బాయి వచ్చారు, జేడి చక్రవర్తి గారి సినిమాలో ఆయన తెరంగేట్రం చేశారు. అన్ఫార్చునేట్లీ నిజంగా తెలుగు పరిశ్రమ ఆయన మిస్ అవుతున్నాం, ఇప్పటికీ మిస్ అవుతున్నాం. మరి మీ వారసులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? మీ మనవాళ్ళు వాళ్ళు? ఇంకెవరు లేరండి, అయిపోయింది నాతోనే. మరి తర్వాత నాకు తెలియకుండా ఎవరన్నా వస్తారేమో తెలియదు. మీ మనవడు ఏమన్నా చెప్తూ ఉంటారు ఇలా సినిమాలు చూసి? వాళ్ళ సరదాగా చెప్తుంటారండి. బాగా రెండోవాడు బాగా యాక్టివ్, డైలాగులు అవి చెప్తుంటారు. పిల్లలు యాక్టివ్ అండి. నాకైతే ఇప్పుడున్నటువంటి వాతావరణంలో సినిమా ఎంట్రన్స్ నాకు ఇష్టం ఉండదు. మంచిగా లేదు పరిస్థితి, ఆరోగ్యాలు చెడిపోతాయి. అయితే ఇప్పటి వరకు మీరు ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఉంటారు, సెట్స్లో కొన్ని చేసుకుని ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకొని ఉంటారు, ఫ్రెండ్స్తో చేసుకొని ఉంటారు. మరి ఈ ఇయర్ బర్త్డే స్పెషల్ ఏంటండి? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? నేను ఎప్పుడు బర్త్డే చేసుకోనండి. ఏదో ఎవరన్నా కొంచెం మా కోడలో లేదా ఎవరన్నా ఏదైనా ఇంట్లో ఏదన్నా అందరూ కలవడం, కాసేపు భోజనం చేయడం అలాంటి తప్ప నేనేమి. కాకపోతే అవకాశం ఉన్నంత వరకు దైవ ప్రార్థన చేసుకోవడానికి గుడికి వెళ్ళి వస్తాను పొద్దున పూట, అంతే. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది సార్, ఈరోజు ఇంత గొప్ప నటుడి ముందు కూర్చొని మంచి ఇంటర్వ్యూ తీసుకున్నానన్న సంతృప్తి నాకు కలిగించిన హెచ్ఎం టీవీకి అండ్ ఇచ్చినటువంటి మీకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో చేసుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమ మీలాంటి నటుల కోసం ఎదురు చూస్తోంది. అఖిలాండ ప్రేక్షకులు ఎవరైతే మీ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఇలానే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రేక్షక దేవుళ్ళకి నేను మాట్లాడిన తప్పు ఒప్పు నా మనసులో నా భావాలన్నీ చెప్పాను. వాళ్ళకి చెప్పుకోగలిగి వాళ్ళ ఆశీస్సులు తీసుకోగలిగినటువంటి అవకాశం మీ హెచ్ఎం టీవీ ద్వారా వచ్చినందుకు గాను, మీరు అవకాశం నాకు ఇచ్చినందుకు గాను మీకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంకా మీ ఆశీర్వాద బలంతో మంచి మంచి వేషాలు మంచి మంచి చేయాలని భగవంతుని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖనో భవంతు. సార్, మీరు ఇప్పటివరకు ఎన్నో బర్త్డేస్ చేసుకొని ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో, ప్రొడక్షన్ హౌస్లో అలాగా. బట్ ఫస్ట్ టైం మీరు ఫ్యాన్స్తో మీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. ఇది మీ ఫ్యాన్స్ తరపు నుంచి హెచ్ఎం టీవీ అందిస్తున్న చిరు కేక్. తాతగారు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇంకా పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటున్నాం. తాతయ్య గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎన్నో పుట్టినరోజు తీసుకొని మా ప్రేక్షకుల్ని ఆనందపరచాలనుకుంటున్నాం.